కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్, నా నాలుకపై మచ్చలున్నాయి, నేను చెప్పానంటే అయి తీరుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. గతంలో వీళ్ళు తిట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసిపోయారు నల్గొండ జిల్లా వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంత్రి కావాలి, మరి రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడేమో. మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి గారు ఏమైనా అడ్డుకుంటున్నారా? అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ప్రేమ పెరిగిందా? వీళ్ళకి మనసు నిండా ప్రేమేం ఉండదు. అల్టిమేట్గా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా చేసే వ్యాఖ్యలే తప్ప ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ప్రేమనో, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపొద్దున మళ్ళీ ఏమైనా ఇదొద్దు అదొద్దని అనుకుంటే మళ్ళీ అప్పుడు చేస్తారు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఉన్నది ఏంటి అంటే నా అంచనా ప్రకారం, నా విశ్లేషణ ప్రకారం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడుగుతున్నాడు. మంత్రి పదవి పెద్ద ఎత్తున లాబీ నడుస్తున్నది. అక్కడ ఎక్కడ అడ్డం వస్తుందంటే వాళ్ళు అన్న ఉన్నాడు ఆల్రెడీ మంత్రిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆల్రెడీ. అంటే ఫ్యామిలీ పరంగా చూస్తే అన్న ఉన్నాడు మంత్రిగా, మళ్ళీ ఈయనకి ఇవ్వాలని అన్నది ఫ్యామిలీది ఒకటి. రెండోది, ఒకే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మొత్తం నల్గొండ జిల్లాలో మొత్తం రెడ్లదే రాజ్యం అయిపోయింది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని స్థానాల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే, బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీర్లా ఐలయ్య. ఇక ఆయన తప్ప ఎక్కడ బీసీలకు పెద్దగా టికెట్లు ఇవ్వలే, గెలిచింది కూడా లేదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ వీళ్ళు మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, మళ్ళీ ఇప్పుడు ఈయనకి ఇస్తే రాజగోపాల్ రెడ్డి, ముగ్గురు రెడ్లే అవుతారు. ఇది అక్కడ ఉన్న హైకమాండ్ ఆలోచిస్తున్నది. ఇంకా ఆలోచించకుండా కూడా ఇచ్చిందనంటే ఇక వాళ్ళ బొంద వాళ్ళు దవ్వుకున్నట్టే. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆడ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడుగుతున్నప్పుడు ఏం అడ్డం వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంటున్నట. మరి రాజగోపాల్ రెడ్డి కంటే మా భార్య సీనియరు, మా భార్యకి ఇవ్వండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక రాయి వేసి పెట్టినట్టాడ. ఇప్పుడు ఆయనకి ఎందుకు ఇస్తారు? ఆయనకు ఆల్రెడీ ఫ్యామిలీలో కోమటిరెడ్డి ఉన్నాడు, మళ్ళీ ఆయనకే ఇస్తారు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వాలి? నా భార్య కూడా ఉంది కదా, మరి మా భార్యకి ఇవ్వండి, ఎవరు ఉత్తమ్ పద్మావతి గారికి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిండట. సో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని దువ్వాలి కదా, అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. ఇది అసలు కథ సినిమా. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. నా నాలుక మీద మచ్చలున్నాయి, నేను అన్నది అవుతుంది. భవిష్యత్తులో ఆయన సీఎం అయ్యే అవకాశం ఉన్నది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పార్లమెంట్ స్థాయి నీటిపారుదల సమస్యలపైన నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజలు మూసీ కాలుష్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ కాలుష్యమే కాకుండా జిల్లాలోని రసాయన కంపెనీ వ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయి. మూసీని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువల మీద అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపైన తాను సంతృప్తిగా లేను అని వాటిని రీడిజైన్ చేయాలని సూచించారు. మీరు పొల్యూషన్ గురించి, మూసీ గురించి, రసాయన కంపెనీల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడున్నారు? మునుగోడు నియోజకవర్గంలో ఉన్నారు. చౌటుప్పల్ ఏ ప్రాంతం కిందికి వస్తుంది? ఏ నియోజకవర్గం? మునుగోడు నియోజకవర్గం కిందికి వస్తుంది. 76,100 కోట్ల రూపాయలతో హైదరాబాదులో అత్యంత కుబేరుడిగా దివీస్ అనే కంపెనీ అధినేత మురళీకృష్ణ, ఆంధ్ర వ్యక్తి, చంద్రబాబు నాయుడు వ్యక్తి, హైదరాబాదులో ఇవాళ టాప్లో ఉన్నాడు. టాప్ బిలియనీర్స్లో ఒకడు మురళీకృష్ణ. ఈ మురళీకృష్ణ దివీస్ కంపెనీ ఏడుంది? రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం చౌటుప్పల్లో ఉన్నది. మరి రసాయనాలతో మొత్తం బావులు దవ్వి పంట పొలాలను విధ్వంసం చేస్తూ గాలి, నీరు, వాతావరణాన్ని మొత్తం కలుషితం చేస్తున్న దివీస్ కంపెనీ మీద మీ ఆలోచన ఏంటి? నాకు చాలా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ ఫండ్ కింద డబ్బులు తీసుకున్నాయి. ఒక్క పార్టీని కూడా అనట్లేను నేను. మరి ఆ కంపెనీ మీద ఎందుకు మాట్లాడతలేరు? ఆ కంపెనీ మీద చర్యలేవి? ఆ కంపెనీ వెదజల్లుతున్న పొల్యూషన్ మీద మీ వైఖరి ఏంటి? దయచేసి దీని మీద కూడా ఆన్సర్ చేయండి. ఎందుకంటే మీరు లాస్ట్ ఎలక్షన్స్లో మీరు ఆ ప్రజలకు హామీ ఇచ్చారు, మీ పొల్యూషన్ నుంచి మేము బయటపడేస్తామని. వాడిని తరిమేయండి అక్కడి నుంచి, చౌటుప్పల్ నుంచి. ఎవరిని? ఆ దివీస్ కంపెనీ వాడిని. సో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అన్న వ్యాఖ్యలు అందులో భాగంగా వచ్చినాయి. ఎందుకంటే ఆయన అడ్డం పడుతున్నాడు, మంత్రి పదవికి ఆయన అడ్డం పడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని దువ్వుతున్నాడు.